తాను పదవులకు ఆశపడి కాదని కేవలం ఆత్మగౌరవం కోసమే పార్టీ మారానని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. భారీ సంఖ్యలో మద్దతుదారులతో వైసీపీ కేంద్ర కార్యాలయానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శిల్ప కీలక నాయకులకు వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం శిల్ప మీడియాతో మాట్లాడుతూ నంద్యాల సీటు విషయంలో అధినేత జగన్ ఎలా చెబితే అలా నడుచుకుంటానని, టికెట్ విషయంలో, ఇతర పదవుల విషయంలో జగన్ మాటే వేదమని శిల్ప చెప్పారు. వైసీపీలో గెలిచిన నాగిరెడ్డి టీడీపీలో చేరినప్పుడు నుంచి విభేదాలు హెచ్చులు మీరుతున్నాయని, గొడవ వల్ల అభివృద్ధి పూర్తిగా కుంటుర పడిపోయిందని, పరిస్థితి చేయిదాటిపోకుండా సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశానని 100 సార్లు మొరపెట్టుకున్నాను, ఆయన పట్టించుకోలేదన్నారు. కనీసం పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల సమస్యలపై తీర్చమని అడిగా, ఫలితం లేదన్నారు. టీడీపీ అధిష్టానం నిర్లక్ష్య ధోరణికి విసిగిపోయాను. ఫారూక్, అఖిలప్రియ మాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ చంద్రబాబు స్పందించలేదన్నారు. అందుకే సమర్థవంతుడైన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని వైఎస్ఆర్సీపీలో చేరామన్నారు. తాను గతంలో 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచానని, 2014లో కేవలం 2,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయానని, అది కూడా శోభా నాగిరెడ్డి చనిపోయిన సెంటిమెంట్ ప్రభావం ఉన్నప్పటికీ కేవలం 2,000 ఓట్లు ఓడిపోవాల్సి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో నంద్యాల వైసీపీ జెండా ఎగరవేయడం మాత్రం ఖాయమని, సీట్లు, టిక్కెట్ల విషయంలో జగన్ మాటే వేదమని ప్రకటించారు.